మన ఆలూరు శాసనసభ్యులు గౌరవనీయులు బూత్ నగరపక్షణ గారికి, అదేవిధంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ద్వారకనాథాచార్య గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజరహ్మద్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు పెద్దలందరికీ నాకు నమస్కారాలు. అదేవిధంగా ఈ వేదిక ముందు ఆశీర్వైనటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నాకు శుభాభినందనలు. నేను ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థిని. 93-94 నా 10th క్లాస్ బ్యాచ్. 94లో బయటికి పోయినాం ఇక్కడ నుంచి. అప్పటి నుంచి కూడా ఈ పాఠశాల అభివృద్ధిలో మేము ఒక భారత్ యూత్ అనే సంస్థ పేరుతో అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు వెన్నుదన్నగానిస్తూ ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము. అయితే గత 5 సంవత్సరాలుగా మా యొక్క పరిస్థితులు, మన మీద ఉన్న బాధ్యతలు, బయట తిరుగుతున్న పరిస్థితులను బట్టి పాఠశాలలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ గత సంవత్సరం ఈ పాఠశాలలో సమస్య వచ్చింది అని చెప్పేసి మేమందరూ మా హెడ్ మాస్టర్ గారికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. నేనైతే హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి, మన పాఠశాల విద్యార్థి కమిటీ చైర్మన్ గారికి కొన్ని ఈ పాఠశాల సమస్యల గురించి తెలియజేస్తున్నాను. వాటిని వాలంటీర్గా మీరు ఇనిషియేషన్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మొట్టమొదటి సమస్య, మనమైతే ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాం, కర్ణాటక బార్డర్లో. మొదటగా చెప్పుకునేది ఏమంటే ఈ పాఠశాల కర్నూలు జిల్లాలోనే 4 మీడియంలు కలిగినటువంటి ఏకైక పెద్ద పాఠశాలగా ఉంటుంది, దాదాపు 2000 మంది విద్యార్థులతో. అయితే ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి హెచ్ఎం సార్, దయచేసి ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్ కానీ దయచేసి అనుకోవద్దండి, సద్విమర్శలు ఉంటాయి, స్వీకరించాల్సింది మనం చేస్తున్నాను. ఇక్కడ పనిచేసినటువంటి హెచ్ఎం గారు అనాలోచితంగా సిబిఎస్ఈ ఇస్తున్నామంటే ఎటువంటి తల్లిదండ్రుల పర్మిషన్ కానీ విద్యార్థుల కన్సెంట్ కానీ తీసుకోకుండా పాఠశాలను సిబిఎస్ఈకి అడాప్ట్ చేసి పాటిస్తున్నారు. సో దాంతో ఏమైపోయిందంటే అమ్మని పోగొట్టుకొని పిన్నమ్మని తెచ్చుకున్నాం మన పరిస్థితి. ఎందుకని చెప్తున్నాం ఈ మాట అంటే చాలా బాధాకరమైన విషయం. కర్ణాటకలో పోతే ఒక లెటర్ ఇవ్వాలంటే కన్నడలో ఇస్తారు, తమిళనాడులో పోతే ఒక లెటర్ ఇవ్వాలంటే తమిళంలో ఇస్తారు. మనకు అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉన్న కేరళ రాష్ట్రానికి పోతే మనకు వాళ్ళు కావాల్సిందని వాళ్ళు కేరళ అంటే వాళ్ళ కొంకణి భాషలోనే చెప్తారు. కానీ మన దరిద్రం ఏమంటే ఈ పాఠశాలలో తెలుగు మీడియం లేకుండా పోయింది ఈరోజు. కేవలం ఇంగ్లీష్ మీడియం కోసము, ఇంగ్లీష్ మీడియం నేను కించపడడం లేదు, గ్లోబల్ లాంగ్వేజ్ చెప్పుకుంటాము. కానీ తల్లి లేకుండా పిన్నమంటే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. తల్లిదండ్రులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, ప్రజలు అయితేనేమి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుపోయి, ఎందుకంటే గతంలో 4 మీడియంలో 1 మీడియం మాత్రమే రన్ చేస్తామన్నప్పుడు పూర్వ విద్యార్థులు అయితేనేమి, పేరెంట్స్ అయితే కలిసి పోరాటం చేసినాము. ఎమ్మెల్యే గారికి అయితేనేమి, అప్పుడు ఉన్నటువంటి అధికారులకు అయితేనేమి తీసుకపోతే అదేవిధంగా హెచ్ఎం గారు అప్పుడు సపోర్ట్ చేసినారు. మాకు సపోర్ట్ చేస్తే ఆర్జేడీ గారి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పోతే మనకు 2 మీడియంలకు పర్మిషన్ వచ్చింది ఇంగ్లీష్ మీడియంతో పాటు. కానీ తెలుగు మీడియం లేదు. కానీ తెలుగు మీడియం ఖచ్చితంగా పాఠశాలలో కావాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళకు తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం అవసరమే, కానీ తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లలకు తెలుగు మీడియం అయితే ఏదైనా చెప్పగలరు, ఏం చేస్తున్నారో తెలుసుకోగలరు. ఇంగ్లీష్ మీడియం గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలంటే ఏం తెలుసుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొకటి ఏమంటే ఇది ఎంత పెద్ద పాఠశాల, దాదాపు 2000 మంది విద్యార్థులు. ఈ విద్యార్థులను కంట్రోల్ చేయడం అనేది ఎంతో చాలా కష్టమైన పని. కానీ ఆ పని చేస్తున్నటువంటి పీడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు ఎంతో మంది తమ వంతు కృషి అందజేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో ఉంటూ. వారిలో ప్రధానంగా ముఖ్యంగా వెంకటేశ్వర ప్రసాద్ కటాచారి, తర్వాత మన ఎస్ఎస్సీ మోటా సౌనేత, ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ సహకారంతో చేస్తూ వచ్చినారు. ఇదే వేదికపై నుంచి హెచ్ఎం గారిని కోరే విషయం ఏమంటే విద్యార్థులు క్రమశిక్షణతో పోయినటువంటి భవిష్యత్తు కోసం ముందుకు పోవాలంటే వాళ్ళకి ఎన్సీసీ అనేది ఎంతో అవసరం. మనకి చుట్టుపక్కల పాఠశాలల్లో పెద్ద పెద్ద పాఠశాలలో ఎన్సీసీ ఉంది, కానీ మన పాఠశాలలో ఎన్సీ లేదు. ఎప్పటి నుంచి అడుగుతూ వస్తున్నాం. కాబట్టి దీన్ని జిల్లా స్థాయి అధికారులకు తీసుకొని పోయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ఎన్సీసీ ఏర్పాటు చేయించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఎన్సీసీ ఉంటే విద్యార్థులకు దానికి ఉన్నటువంటి గ్రేడ్ సర్టిఫికేట్స్ ప్రకారంగా వాళ్ళ భవిష్యత్తులో వచ్చేటటువంటి ఉన్నత విద్యా సంస్థలు చేరడానికి రిజర్వేషన్లు కావచ్చు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళకు ఖచ్చితమైనటువంటి ప్రయారిటీ లభిస్తుంది. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని హెచ్ఎం గారు అయితేనేమి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ప్రత్యేకంగా విషయంలో దృష్టి సారించాలా. లెటర్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితేనేమి, విద్యాధికారుల దృష్టికి తీసుకొని పోయి, ఎందుకంటే చీరల కొంచెం భోజనాలు వేయించుకొని పోయే విధంగా మాత్రం పోతాడు దయచేసి. ఇదైతే నా రిక్వెస్ట్. ఎందుకంటే పూర్వ విద్యార్థులు పాఠశాలతో మాకు ఎంతో అనుభవం ఉంది. మీరు చేసే ప్రతి పనికి కూడా
మేము పూర్వ విద్యార్థులుగా ఖచ్చితంగా నిలబడి సహకారం అందజేస్తాము. మేము ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఏ సందర్భానికి రమ్మన్నా వస్తాం. మా యొక్క సహకారాన్ని తీసుకుని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు, వేదిక మీద ఆశీర్వాదాల వారికి, విద్యార్థులకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.